నమస్తే, వెల్కమ్ టు డి న్యూస్. నేను మీ ఆదిలక్ష్మి. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. ఇరాన్ పై యుద్ధానికి వ్యతిరేకంగా అమెరికాలో మిన్నంటిన నిరసనలు. ట్రంప్ మంత్రివర్గానికి వ్యతిరేకంగా నినాదాలు. చిన్నారి తులసి హత్య కేసులో బాజీ అనే మహిళ అరెస్ట్. ప్రధాన నిందితుడు తండ్రి శివారెడ్డి కోసం పోలీసుల గాలింపు. రోగం బాధ కంటే రోగానికి వాడే మందులతో ఆగమవుతున్న జనం. వందల రెట్ల లాభాలు ఆర్జిస్తున్న మెడికల్ వ్యాపార రంగం. డి న్యూస్ ప్రత్యేక కథనం. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వ్యవహార శైలికి వ్యతిరేకంగా అగ్రరాజ్యం ఐరోపా దేశాల్లో ప్రజలు పెద్ద ఎత్తున నో కింగ్స్ నిరసనలు చేశారు. అమెరికా వ్యాప్తంగా 50 రాష్ట్రాల్లో చేపట్టిన 3100 నిరసన కార్యక్రమాల్లో లక్షల మంది పాల్గొన్నారు. వాషింగ్టన్, లాస్ ఏంజల్స్, డల్లాస్, ఫిలడెల్ఫియా, న్యూయార్క్ వంటి నగరాల్లో భారీ ప్రదర్శనలు జరిగాయి. పౌర హక్కులు, వలసదారులపై ట్రంప్ నిరంకుశ విధానాలు, ఇరాన్పై యుద్ధంలో అమెరికా సైన్యం పాత్రపై ఆందోళనకారులు గలమెత్తారు. రెండవసారి అధికారం చేపట్టిన తర్వాత ట్రంప్కు వ్యతిరేకంగా చేపట్టిన అతిపెద్ద నిరసనలుగా అమెరికా మీడియా వీటిని అభివర్ణించింది. ఈ ఆందోళనలకు కేంద్రంగా మిన్నెసోటా నిలిచింది. లాస్ ఏంజల్స్లోని ఫెడరల్ డిటెక్షన్ సెంటర్ వద్ద ఆందోళనకారులు పలు వస్తువులను విసిరివేయడంతో భద్రతా దళాలు బాష్పవాయువును ప్రయోగించారు. డల్లాస్లో ఉద్రిక్తత చోటు చేసుకోవడంతో కొందరు నిరసనకారులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఇరాన్పై యుద్ధాన్ని ఆపాలంటూ లండన్, ప్యారిస్, రోమ్ వంటి పెద్ద నగరాల్లోనూ ట్రంప్ విధానాలపై ఆందోళనలు చేపట్టారు. అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ రెండవసారి బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆయన విధానాలకు వ్యతిరేకంగా నో కింగ్స్ ర్యాలీలు జరగడం ఇది మూడోసారి. గతంలో పెద్ద నగరాలకే పరిమితమైన ఈ ర్యాలీలు ఇప్పుడు చిన్న పట్టణాల్లో కూడా భారీగా కొనసాగాయి. గ్రామీణ ప్రాంతాలకు కూడా ఈ నిరసనలు వ్యాపించాయి. దేశవ్యాప్తంగా ఈ నిరసనలు శాంతియుతంగానే కొనసాగాయి. అయితే ఈ నిరసనల వెనుక ప్రతిపక్ష డెమోక్రటిక్ పార్టీ ఉందని రిపబ్లికన్ పార్టీ నేతలు ఆరోపిస్తున్నారు. Accountability. No justice, no peace. No puedes quedarte esperando a que alguien. I think we've lost focus on doing what's needed for the American people and using our resources and our tax dollars to provide health care. Will deserve a special chapter for themselves. స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ అభ్యర్థులను గెలిపించి అదే స్ఫూర్తితో 2029 ఎన్నికల్లో కృషి చేద్దామని రోడ్లు, భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి కోరారు. తెలుగుదేశం పార్టీపై పోటీ చేయాలంటే ప్రత్యర్థులు భయపడే విధంగా కష్టపడి పనిచేద్దామన్నారు. జరుగుమల్లి మండలం పచ్చవ గ్రామంలో సహచార మంత్రి డోలా శ్రీ బాలవీరాంజనేయ స్వామి, టీడీపీ జిల్లా అధ్యక్షుడు డాక్టర్ ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి, ఎమ్మెల్యేలు దామచల జనార్దన్ రావు, ఇంటూరి నాగేశ్వరరావు, మారిటైమ్ బోర్డు చైర్మన్ దామచల సత్యతో కలిసి పార్టీ జెండాను ఆవిష్కరించారు. ఎన్టీఆర్ పార్టీ పెట్టి లక్షలాది మందికి రాజకీయ భిక్ష పెట్టారని మంత్రి జనార్దన్ రెడ్డి అన్నారు. తాను మంత్రిగా మీ మధ్య ఉన్నానంటేనే ఎన్టీఆర్ వల్లనేనని తెలిపారు. అభివృద్ధి, సంక్షేమం కోసం ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీని స్థాపించారని మంత్రి డోలా శ్రీ బాలవీరాంజనేయ స్వామి తెలిపారు. కార్యకర్తల వల్లనే రాష్ట్రంలో చంద్రబాబు నేతృత్వంలో కూటమి అధికారంలోకి వచ్చిందన్నారు. కొండపి నియోజకవర్గంలో జరుగుతున్న అభివృద్ధి గురించి వివరించారు.
తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించి 44 సంవత్సరాలైనా ఇంతవరకు చెక్కు చెదరకుండా ఉందంటే పార్టీ కేడర్ ఏ విధంగా పనిచేస్తుందో అర్థం చేసుకోవచ్చని ఎమ్మెల్యే దామచల జనార్దన్ అన్నారు. ప్రస్తుతం అందిస్తున్న సామాజిక భద్రత పింఛన్లు నాడు ఎన్టీఆర్ ఎంతో ముందు చూపుతో ఇచ్చిన విషయాన్ని గుర్తు చేశారు. పచ్చవ గ్రామంతో తనకు ఎంతో అనుబంధం ఉందన్నారు. రాంబోట్ల నాయుడు కుటుంబానికి అన్ని విధాలుగా దామచల కుటుంబం అండగా ఉంటుందని తెలిపారు. 2029 ఎన్నికల్లో తిరిగి తెలుగుదేశం పార్టీ విజయ పతాకం ఎగురవేసేందుకు అందరం కష్టపడి పనిచేద్దామని ఉగ్ర నరసింహారెడ్డి కోరారు. భారతదేశంలోని కోటి సభ్యత్వాలు కలిగిన పార్టీ తెలుగుదేశం అని దామచల్ల సత్య అన్నారు. వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఆ తర్వాత సాధారణ ఎన్నికల్లో పార్టీ గెలుపుకు కృషి చేయాలన్నారు. రాంబోట్ల నాయుడు కుటుంబాన్ని తాను అన్ని విధాలుగా ఆదుకుంటానని హామీ ఇచ్చారు. రాంబోట్ల నాయుడుకు పచ్చవ గ్రామం ఎలాంటి సహకారం అందించిందో ఆ కుటుంబానికి కూడా అంతే ఆదరణ చూపించాలని ఇంటూరు నాగేశ్వరరావు కోరారు. ఎన్నోసార్లు గెలుపు ఓటంలో వచ్చిన ప్రతిసారి కూడా ఈ యొక్క తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు మేమున్నాము మీకు అండగా అని చెప్పి ఈరోజు మేమందరం కూడా వేదిక మీద ఉన్నామంటే మీలాంటి కార్యకర్తలు ఉన్నారు కాబట్టే మేము కూడా ఈరోజు ఈ స్థానాలలో ఉండగలిగినామని చెప్పి గర్వంగా చెప్పగలుగుతున్నాను. తెలుగుదేశం పార్టీకి బలమే కార్యకర్తలు. ఈ కార్యకర్తల వలనే తెలుగుదేశం పార్టీ 2019 నుంచి 24 వరకు ఎన్ని దుర్మార్గాలు ఎదురైనా ఎంతమందిని వాళ్ళు హింసించినా ఏ ఒక్కరు కూడా వెనకం చేయలేదు. రా చూద్దాం నువ్వు ఏం చేస్తావో చెప్పి ఎంతో మంది కార్యకర్తలు జైల్లోకి వెళ్ళారు. ఆస్తులు పోగొట్టుకున్నారు, ఖర్చులు పెట్టుకున్నారు. ఆ రోజు విధ్వంసంతో మొదలు పెట్టాడు జగన్మోహన్ రెడ్డి. ఈ రోజు వికాసంతో మొదలు పెట్టారు మన చంద్రన్న. ఈ రోజు ప్రతి సంక్షేమ పథకాన్ని ఏదైతే మీకు ఇవ్వాలనుకున్నామో సూపర్ 6 ప్రతి పథకాన్ని కూడా ఈరోజు అందిస్తూ ఉన్నాము. ఆర్థికంగా ఎన్నో ఇబ్బందులు ఉన్నాయి. ఇచ్చిన మాట తప్పకూడదు. ఏదైతే ఇచ్చామో ఆ మాట ప్రకారం ఈరోజు సూపర్ 6 పథకాలన్నీ కూడా మన స్వామి గారు చెప్పారు ఏమేమి ఇస్తున్నామని కూడా సోదరులు కూడా చెప్పడం జరిగింది. అదేవిధంగా ఇది ఒక్క విషయం చెప్పాలి. మామూలుగా ఒక్కసారో 2 సార్లు గెలిస్తే చాలా పెద్ద పని. అటువంటిది ఈ ప్రకాశం జిల్లాలో ఈ యొక్క దామచర్ల కుటుంబంతో అదేవిధంగా మా స్వామి గారు 3 సార్లు ఎన్నికే హ్యాట్రిక్ కొట్టారంటే సామాన్యమైన పని కాదు, అది చిన్న పని కాదని కూడా తెలియజేస్తా ఉన్నాను. ఎందుకు చెప్తున్నానంటే ఇవన్నీ కూడా ముఠాలు మన గ్రూపులు ఉన్నటువంటి రాజకీయాలలో ఉన్నటువంటి ప్రాంతం ఈ ప్రాంతం అంతా. తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ మీడియాకి నా నమస్కారాలు. ఈ రోజున మనం ఒక గొప్ప నాయకులు విగ్రహాన్ని ఈరోజు ఆవిష్కరించుకున్నాం. విగ్రహాలు పెట్టి చాలా కాలం అయింది, అయినప్పటికీ కూడా ఒక మంచి రోజు. ఈ రోజున ఈ గొప్ప నాయకులు పెట్టినటువంటి రోజునే విగ్రహాలు ఆవిష్కరించుకుంటున్నాం. పెద్ద ఆయన దామచల్ల గారు నీతి నిజాయితీగా వ్యాపారంతో పాటు కొండేపు నియోజకవర్గంలో 10 సంవత్సరాలు ఎమ్మెల్యేగా మంత్రిగా నియోజకవర్గంలో ఎన్నో అభివృద్ధి చేశారు. రోడ్లు లేని ప్రాంతాలకి చాలా రోడ్లు తేవటం, అదేవిధంగా లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్స్ తీసుకొని రావటం, కొండేపులో సొంత స్థలం నిధులతోటి టొబాకో బోర్డు ఏర్పాటు చేయటం, అదేవిధంగా మన మండలంలో నుంచి కందుకూరు కరెక్ట్ విక్రాలపేట బ్రిడ్జి కావచ్చు, అదే ఇట్లాంటి చెప్పుకోదగినండి ఇలా చాలా. అదేవిధంగా పాకల్ లాంటి ప్రాంతాల్లో బీచ్ కావచ్చు, ఇళ్ళు కావచ్చు. ఇళ్ళు అయితే రాజులపాడు ప్రాంతాల్లో చంద్రబాబు నాయుడు గారు మొట్టమొదటిసారిగా ఓసీలకి ఖమ్మంలో కూడా ఓసీలకు కూడా ఇల్లు ఇప్పించే కార్యక్రమాన్ని పెద్ద అయిన దామచల్ల గారు ఆ బాబు గారికి చెప్పిన తర్వాతనే ఈ కార్యక్రమం కూడా ఓసీలకు ఇల్లు ఇవ్వడం కూడా ఆ రోజు జరిగిందంటే ఇది పెద్ద ఆయన యొక్క నిబద్ధత. రాంభట్ల గారు ఇందాక మన వాళ్ళు అందరూ చెప్పారు. రమణయ్య గారు రాంభట్ల గారు నాన్న, ఆయన యాక్సిడెంట్లో పక్షవాతం వచ్చిన తర్వాత చిన్న వయసులో ఉన్నాడు, బీఫార్మసీ మానేసి వచ్చాడు. ఆ తర్వాత రాజకీయాల్లో ఉన్నాడు. తర్వాత రాంభట్ల గురించి అందరూ చెప్పేది పెళ్లి చేస్తుంటే పెద్ద ఆయన మంత్రిగా ఉండి వచ్చేంతవరకు తాళి కట్టని చెప్పి ముహూర్తం పెద్ద ఆయన ఎప్పుడు వస్తే అప్పుడే మా ముహూర్తం అని పెళ్లి చేసుకున్నటువంటి ఆ కుటుంబం మీద గౌరవంగా పెద్ద ఆయన మీద దామచల్ల మీద విశ్వాసంత రాంభట్లో పెళ్లి కూడా పెద్ద ఆయన వచ్చేంతవరకు ఆగి చేసుకునే విషయాన్ని కూడా ఈ సందర్భంగా గుర్తు చేసుకోవాలి. అదేవిధంగా దామచల్ల కుటుంబం కూడా రాంభట్లకి ఆ కుటుంబానికి పూర్తి అండగా ఉన్నారు. చిన్న వయసులోనే మండల పార్టీ అధ్యక్షుడిగా ఉన్నారు. ఈ గ్రామంలో సర్పంచ్ వచ్చినా, ఎంపీటీసీ వచ్చినా, ఏ ఎన్నికలు వచ్చినా, సొసైటీ వచ్చినా కానీ వాళ్ళ కుటుంబం నుంచే ముందుగా పోరాటం చేస్తూ ముందుకు వచ్చిన పరిస్థితి. రెండవ విషయం, మైనస్లో ఉన్న గ్రామాన్ని మన కష్టంతో అభివృద్ధి సంక్షేమాన్ని అందిస్తూ మెజార్టీకి ఈ పచ్చవ గ్రామాన్ని తీసుకొచ్చినటువంటి దానిలో రాంభట్ల చేసినటువంటి కృషిని
మనం మర్చిపోలేమని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఈ రోజు ఉండే ఈ గ్రామానికి నాకు దగ్గర 15-20 సంవత్సరాల నుంచి నాకు అనుబంధం ఉంది. ఈ గ్రామం చాలాసార్లు వచ్చాను, అనేక కార్యక్రమాలకు కూడా పాల్గొన్నాం. అప్పుడు ఉండే ఫస్ట్ నాకు రమణయ్య గారు పరిచయం. రమణయ్య గారు ఒకసారి నేను ఇక్కడ వచ్చినప్పుడు పెద్ద ఆయన అప్పుడు ఎమ్మెల్యేగా ఉండేటప్పుడు మాకు ఊరు బయట నుంచి ఊరేగింపు చేసుకొని గుర్రాలు పెట్టి అంత హడావిడి చేశారు. ఆ తర్వాత మన రాంబట్ల అప్పుడు చిన్న వయసు అయినా కూడా అనేక తెలుగుదేశం అంటే వీళ్ళకి అంత అభిమానం ఉండేది. అదేవిధంగా మన కుటుంబం అన్న అంత అభిమానం ఉండేది. రాంబట్ల చిన్న వయసులో ఆ రోజు మళ్ళీ వాళ్ళ నాన్న సిక్ అయిన తర్వాత ఆయన రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత ఆ తర్వాత 10 సంవత్సరాలు మండల పార్టీ అధ్యక్షులుగా చేశాడు. ఆ తర్వాత సర్పంచ్గా చేశాడు, వాళ్ళ నాన్న సర్పంచ్గా చేశాడు, ఇతను సర్పంచ్గా చేశాడు. చిన్న వయసులోనే డబ్బు ఉందా లేదా అనేది కాదు, మమ్మల్ని పిలవటం 10 పొట్టేలు కొట్టేవాడు, మొత్తం మండలాలంతా పిలిచేవాడు, మండల నాయకులందరికీ పెట్టేవాడు. అందరితో ఒక ఆప్యాయతగా చిన్న వయసులో ఉండే వ్యక్తి రాంబట్ల అని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నా. ఆ తర్వాత వాళ్ళ నాన్న కూడా చనిపోవటం, వాళ్ళ కుటుంబానికి మాత్రం పెద్ద అన్యాయం మాత్రం జరిగిందని చెప్పేసి ఈ సందర్భంగా మేమంతా తెలియజేస్తూ ఆయన చేసిన సేవలను గుర్తుపెట్టుకొని ఈరోజు ఆయన విగ్రహాన్ని ఇక్కడ పెట్టుకోవడం చాలా సంతోషం. పార్టీ వ్యవస్థాపకులు నందమూరి తారక రామారావు గారు, అలాగే కుండేపు నియోజకవర్గం అంటే గుర్తొచ్చేది పెద్ద ఆయన విగ్రహం, అలాగే మా సోదరుడు అయినటువంటి రాంబట్ల నాయుడు విగ్రహం ఆవిష్కరణలో పాల్గొనడం చాలా బాధాకరం. నాకంటే కూడా చిన్న వయసులోనే గ్రామ రాజకీయాల నుంచి అలాగే మండల రాజకీయాల్లో చురుకైన పాత్ర పోషిస్తూ అకారణం వలన హార్ట్ స్ట్రోక్తో చనిపోవడం చాలా బాధాకరమైనటువంటి పరిస్థితుల్లో ఈ గ్రామంలో రాంబట్ల నాయుడు మీద ఉన్న కమిట్మెంటు, అలాగే మన దామచర్ల కుటుంబానికి కానీ మన మంత్రివర్గ స్వామి గారికి కూడా రాంబట్ల మీద ఉన్న అభిప్రాయం కారులో చెప్తా ఉంటే వాడు చిన్న వయసులో కూడా కష్టాల్లో ఉన్న, కుటుంబం అప్పుల్లో ఉన్నా కూడా ఈ పచ్చవ గ్రామం కోసం, పార్టీ కోసం నిత్యం పనిచేసిన వ్యక్తిగా నేనైతే ప్రతి సందర్భంలో పచ్చవ అనే పరిస్థితి ఉండే పరిస్థితి. మరి పేద బడుగు బలహీన వర్గాలని ఏ విధంగా కాపాడాలని చెప్పి ఆ రోజు నందమూరి తారక రామారావు గారు నాంది పలికితే, మరి అదే రీతిలో పెద్ద ఆయన రామచంద్ర ఆంజనేయ ఎక్కడికి వెళ్ళి ఆయన గురించి చెప్తూ ఉంటే ఇటువంటి మంచి వ్యక్తులు ఈ నియోజకవర్గంలో పుట్టారని చెప్పేసి మన రాంబట్ల నాయుడు గారి గురించి మాట్లాడుతుంటే ఈ రోజుల్లో కూడా అటువంటి జరుగుతాయని ఒక ఆశ్చర్యం వేస్తున్నారు. ఎందుకంటే ఇటువంటి కలియుగంలో కూడా అటువంటి వ్యక్తి మరి దేవుడికి ఇష్టమైన తొందరగా తీసుకెళ్ళినట్టున్నారు వీడి వ్యక్తిని. ఎందుకంటే ఆ కుటుంబాన్ని అందరం కూడా అన్ని విధాలా ఆదుకోవాలి, సమాజం కోసం బతకాలనే ఒక సంకల్పం ఉన్న వ్యక్తి. మరి వారి ముగ్గురు ఒకే వేదిక మీద ఈరోజు వారి విగ్రహాలు ఆవిష్కరణ చేయడానికి ముఖ్య అతిథులుగా బీసీ జనార్దన్ రెడ్డి గారు వచ్చారంటే దాన్ని చెప్పుకోదగ్గ విషయం. ఇక్కడ ముగ్గురు వ్యక్తులు విగ్రహాలు ఈ గ్రామంలో పెట్టుకోవడం జరిగింది. ముగ్గురులోనూ ఒకే ఒక మంచి వాళ్ళలో ఉంది. ఏంటంటే ఈరోజు మన గ్రామ ముద్దు బిడ్డ రాంబట్ల నాయుడు గారి గురించి మీరు తెలుసుకుంటే గ్రామ పార్టీ అధ్యక్షుడి నుంచి మండల పార్టీ అధ్యక్షుడు దాకా క్రమశిక్షణతోటి, నీతి నిజాయితీతోటి ఏ ఎన్నికలున్నా ఎప్పుడు వెనకడుగేయకుండా తన దగ్గర ఉన్నా లేకపోయినా పార్టీ కోసం కమిట్మెంట్ గా పనిచేసిన వ్యక్తి మన రాంబట్ల నాయుడు అని మీకు సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. మరో వ్యక్తి మన పెద్ద ఆయన దామచర్ల ఆంజనేయులు గారు. రైతు కుటుంబంలో పుట్టి ఉమ్మడి కుటుంబ వ్యవస్థలో అభివృద్ధి చెంది 10 మందికి సహాయం చేయడంలో కానీ, అలాగే రాజకీయంగా వ్యాపారంగా అభివృద్ధి చెంది ఈ రోజు ప్రకాశం జిల్లాలోనే దామచర్ల అంటే ఒక బ్రాండ్ నిలిపిన వ్యక్తి మన పెద్ద ఆయన దామచర్ల ఆంజనేయులు గారు. మరో మహానుభావుడు మన పార్టీ వ్యవస్థాపకుడు నందమూరి తారక రామారావు గారు. ఆ రోజు సినిమాల్లో బిజీగా ఉన్న ఒక రైతు కుటుంబంలో పుట్టి కష్టపడి పైకొచ్చి గవర్నమెంట్ ఉద్యోగం వచ్చినా అక్కడ జరుగుతున్న దోపిడీ భరించలేక మళ్ళీ సినిమా రంగానికి వెళ్ళి సినిమాలోనే మకుటం లేని మహారాజులాగా ఎదిగి దాని తర్వాత
నన్ను ఆదరించిన ప్రజల కోసం నేను సేవ చేయాలనే ఒక గొప్ప ఆలోచనతోటి ఈరోజు తెలుగుదేశం పార్టీ స్థాపించి అటు బడుగు బలహీన వర్గాల ప్రజలందరికీ ఈరోజు రాజకీయ అవకాశాలు కానీ, అలాగే మహిళలకు ఆస్తిలో సగం హక్కు కానీ, అన్ని అభివృద్ధి సంక్షేమం జోడు గుర్రాల్లాగా పరిగెత్తించిన ఏకైక ప్రాంతీయ పార్టీ తెలుగుదేశం పార్టీ. 44 సంవత్సరాలు చెక్కు చెదరకుండా కార్యకర్తలే ఈ పార్టీని జెండా మోస్తూ వాళ్ళ కష్టాల్లో సుఖాల్లో ఎప్పుడు ఈ యొక్క పార్టీని వాళ్ళని ఈ రకంగా అభివృద్ధి చేసి భారతదేశంలోనే కోటి సభ్యత్వాలున్న పార్టీ తెలుగుదేశం పార్టీ అని కూడా మీ అందరికీ తెలియజేస్తా ఉన్నా. అక్రమ సంబంధం బయటపడుతుందేమోనన్న అనుమానంతో ప్రియురాలితో కలిసి కన్న కూతురిని తండ్రి శివారెడ్డి దారుణంగా హత్య చేశాడని మార్కాపురం డీఎస్పీ యు నాగరాజు తెలిపారు. సర్కిల్ కార్యాలయంలో మీడియా సమావేశంలో చిన్నారి హత్య కేసులో పూర్వాపరాలను డీఎస్పీ వెల్లడించారు. త్రిపురాంతకంకు చెందిన ఎం శివారెడ్డి ఈశ్వరమ్మ దంపతులకు 9 ఏళ్ల కుమార్తె తులసి, కుమారుడు ఉన్నారు. శివారెడ్డికి ఇంటి పక్కనే బాజీబీ అనే మహిళతో 3 ఏళ్లుగా వివాహేతర సంబంధం నడుస్తోంది. దీంతో ఈశ్వరమ్మకు బాజీబీలకు గొడవ జరిగేది. చివరకు శివారెడ్డి కొన్ని రోజులుగా బాజీబీని దూరం పెట్టాడు. మళ్లీ నెల క్రితం శివారెడ్డి బాజీబీ ఇంటికి వెళ్లి రావడం ప్రారంభించాడు. ఇది గమనించిన తులసి తల్లికి చెబుతుందనే ఉద్దేశంతో ఎలాగైనా కూతురిని చంపాలని నిర్ణయించుకుని ఈ నెల 26న తాతయ్య వద్ద నిద్రిస్తున్న తులసిని ఎవరూ లేని సమయంలో శివారెడ్డి బాజీబీ ఇంటికి తీసుకువెళ్లి చిన్నారిని దారుణంగా హతమార్చి శవాన్ని బెడ్షీట్తో చుట్టి ఉంచి ఇంటికి తాళం వేసి పరారయ్యారు. తల్లి ఫిర్యాదు మేరకు విచారించిన పోలీసులు బాజీబీ ఇంటి తాళం పగలగొట్టి చూడగా చిన్నారి తులసి మృతదేహం వెలుగు చూసింది. ఈ కేసులో బాజీబీని అరెస్ట్ చేశామని, ప్రధాన నిందితుడు శివారెడ్డి పరారీలో ఉన్నాడని, త్వరలోనే అతన్ని కూడా అరెస్ట్ చేస్తామని చెప్పారు. కేసును ఛేదించిన సిఐ అస్సాన్, ఎస్ఐ శివరామయ్యలను ఎస్పీ హర్షవర్ధన్ రాజు అభినందించారు. రీసెంట్గా 26వ తారీఖున మనకు ఆ రోజే 14 మంది మనుషులు కూడా బస్సులో సజీవంగా అమ్మైన కేసు. అదే రోజు మార్నింగ్ దాదాపు అదే సమయం సుమారు 5:45 ప్రాంతంలో బాజీబీ అని ఒక లేడీ, 20 years లేడీ, ఇక్కడ శివారెడ్డి అని అతనితో ఒక 3 years గా ఒక ఇలిసిట్ రిలేషన్ ఉంది. ఈ అమ్మాయి భర్త పేరు నాగు షరీఫ్, వాడేం పెద్ద కొంచెం అదొక టైప్ లో ఉంటాడు. సో వీళ్ళ ఇల్లు కూడా పక్కనే ఉంటాయి. సో ఈ రిలేషన్షిప్ లో ఉండేటప్పుడు ఈ 9 ఏళ్ల ఈ శివారెడ్డి కూతురు, అమ్మాయి పేరు మోటకట్ల వెంకట తులసి వందన, 9 సంవత్సరాల అమ్మాయి, చాలా క్యూట్ ఉన్న పిల్ల. సో ఈ అమ్మాయి వాళ్ళ ఫాదర్ ని ఆ ఇలిసిట్ రిలేషన్ లో చూసింది అనేది వాళ్ళకి అనుమానం వచ్చి, వాళ్ళ ఫాదర్ ఆ రోజు ఈ అమ్మాయి పడుకొని ఉంటే నిద్ర మంచం నుంచి తీసుకెళ్ళి ఈ కాంకుమైనటువంటి ఈ బాజీబీ ఇంటి లోపల పెట్టి, సో ఈ పిల్ల రిలేషన్ చెప్పుద్దేమో బయటకు వస్తే బయట కానీ బజార్లో కానీ కుటుంబంలో కానీ కలతలు వస్తుందని చెప్పేసి సొంత బిడ్డని ఆ అమ్మాయికి ఇవ్వటం జరిగింది. వాళ్ళిద్దరూ ఒక మాట అనుకొని గొంతు తాడు వేసి వైరు వేసి బాగి, అట్లాగే ఒక పెద్ద బండ తీసుకుని రోకల పడ తీసుకుని తల మొదలు కొట్టి, సో ఒక చిన్న మూట కట్టి కింద మంచం కింద పెట్టేసేసి ఈ బాజీబీ తాళం వేసేసుకుని వెళ్ళిపోయింది. సో మార్నింగే వాళ్ళ మదర్, మిస్సింగ్ అయిన మదర్ బిడ్డ కనపట్టేది రిపోర్ట్ తీసుకుని పోలీసులు వెతికే క్రమంలో, ఆ రోజు కూడా పోలీసులే వెతికే క్రమంలోనే ఇది ఒకటే తాళం వేసి ఎందుకుంది అనే ఒక అనుమానంతో మా వాళ్ళే అనుమానించి దాన్ని బ్రేక్ ఓపెన్ చేసి, సో ఇది ఒక అనుమానంగా వెతికితే ఆల్రెడీ అక్కడ బిడ్డ మృతదేహం అనేది కనపడింది. సో దానికి ఆ రోజే హత్య కేసు కింద నమోదు చేసి, సో అప్పటి నుంచి ఈ హత్య చేసినటువంటి శివారెడ్డి గారు, శ్రీ బాజీబీ కానీ పరారీలో ఉన్నారు. సో ఈరోజు ముందు ఆ బాజీబీని సక్సెస్ఫుల్ గా కేసు
దర్యాప్తు చేసినటువంటి మన అసలు ఎస్ఐ శివరామయ్య వాళ్ళ సిబ్బంది సక్సెస్ఫుల్గా పెట్టున్నారు. ఇంత క్రిటికల్ కేసు కూడా ఎస్పీ గారు చాలా దగ్గరుండి మా హర్షవర్ధన్ రాజు గారు ఈ కేసు వివరాలను తెలుసుకుని ఆయన కూడా ఒక 9 years గోల్డ్ అనేది ఎవరికైనా కానీ ఇంత కఠినమైన మనిషికైనా కానీ కలిసి వేసే ఈవెన్ పోలీసులు ఎన్నో కేసులు మేము చూస్తుంటాం. సో ఇట్టి పరిస్థితుల్లో వీళ్ళకి చట్టం ముందు ఖచ్చితంగా శిక్ష పడుతుంది. సో ఈ కేసులో ఎస్పీ గారి తరఫున పనిచేసిన ప్రతి ఒక్కరికి కూడా సిఐఎస్ అన్ని శివరామయ్య సిబ్బంది అందరూ కూడా నేను అభినందిస్తాను. మీకోసం అర్జీల పరిష్కారంలో నాణ్యత అత్యంత కీలకమని కలెక్టర్ రాజాబాబు స్పష్టం చేశారు. ప్రకాశం భవనంలో నిర్వహించిన మీకోసం కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ కల్పనా కుమారి, జిల్లా రెవెన్యూ అధికారి చినవోబులేసు, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ శ్రీధర్ రెడ్డి, డిపిఓ వెంకటేశ్వరరావులతో కలిసి ప్రజల నుండి అర్జీలను స్వీకరించారు. వచ్చిన అర్జీలను ఆయా శాఖల అధికారులు సకాలంలో పరిష్కరించేలా ప్రత్యేక శ్రద్ధ చూపాలని అధికారులకు సూచించారు. ప్రజా సమస్యల పరిష్కార వేదిక, రెవెన్యూ క్లినిక్ల ద్వారా వచ్చే అర్జీలను సంబంధిత అధికారులు క్షేత్రస్థాయిలో క్షుణ్ణంగా పరిశీలించి అర్జీదారులు సంతృప్తి చెందేలా నిర్ణీత గడువులోపు తప్పనిసరిగా నాణ్యమైన పరిష్కారం చూపాలని ఆదేశించారు. పరిష్కరించలేని సమస్యను ఎందుకు పరిష్కరించలేకపోతున్నారో అర్జీదారులకు సవివరంగా వివరించాలన్నారు. కార్యక్రమంలో వివిధ శాఖలకు చెందిన జిల్లా అధికారులు పాల్గొన్నారు. రోగం బాధల కంటే రోగం తగ్గడానికి వాడుకునే మందుల ధరలకు జనజీవితం ఆగమాగమవుతోంది. బీపీ, షుగర్, గుండె జబ్బులు, క్యాన్సర్ లాంటి పెద్ద జబ్బులే కాదు, చిన్న చిన్న ఆరోగ్య సమస్యలకి మందుల ఖర్చులు తలకు మించిన భారంగా మారుతున్నాయి. రోగం బాధల కంటే ఆర్థిక బాధలు ఎక్కువై దేవుడిపై భారం వేసి జనం బతుకులీడిస్తున్నారు. రోగాలు వచ్చిన వారి పరిస్థితి ఇలా ఉంటే మందులమ్మే దుకాణదారులకు మాత్రం ఈ అమ్మకాలతో విపరీతమైన లాభాలు సంపాదిస్తున్నారు. మన దేశంలో చిన్న చిన్న మాత్రల నుంచి ఖరీదైన మందుల ధరలపై ఎవరికీ నియంత్రణ లేకుండా పోతుందని పార్లమెంటరీ స్థాయి సంఘం 2025 చివరిలో నివేదిక సమర్పిస్తూ ఆందోళన వ్యక్తం చేసింది. ఫార్మాస్యూటికల్ రంగంలో ధరల పెరుగుదల సామాన్యులపై తీవ్ర ప్రభావం అనే అంశంపై పార్లమెంటరీ స్థాయి సంఘం తాజాగా చేసిన సమీక్షలో విస్తుపోయే వాస్తవాలు వెల్లడయ్యాయి. సామాన్యుల నడ్డి విరిచేలా, వాళ్ల కుటుంబాలను గుల్ల చేసేలా మందుల కంపెనీలు 600 నుంచి 1100% వరకు లాభాలు గడిస్తున్నారని పార్లమెంటరీ స్థాయి సంఘం నివేదికలో స్పష్టం చేసింది. మందుల ధరలను నియంత్రించే నేషనల్ ఫార్మాస్యూటికల్ ప్రైసింగ్ అథారిటీ రోగులపై భారాన్ని తగ్గించాలని ప్రత్యామ్నాయంగా జనరిక్ ఔషధాల వాడకాన్ని సిఫార్సు చేసింది. ప్రధానమంత్రి భారతీయ జన ఔషధ పరియోజన కింద తక్కువ ధరకు మందులు అందించాలనే లక్ష్యంతో ప్రభుత్వం ఈ పథకం ప్రారంభించింది. ఈ పథకం కింద దేశవ్యాప్తంగా 16,000కు పైగా జన ఔషధి కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఈ పథకంలో 2,100 రకాల ఔషధాలు, 310 వరకు ఆపరేషన్ పరికరాలు అందిస్తున్నట్టు తెలియజేస్తున్నారు. గడిచిన 10 ఏళ్లలో జన ఔషధి కేంద్రాల ద్వారా మందులు కొనుగోలు చేసిన ప్రజలు సుమారు 38,000 కోట్ల ఆదా చేసినట్లు నివేదిక సూచిస్తుంది. మనం వాడే మందులన్నీ ఒకే ఫార్ములాతో ఉన్నప్పటికీ మందుల కంపెనీలను బట్టి ఎంఆర్పీలో భారీ తేడా
ఉంటున్నట్లు పార్లమెంటరీ స్థాయి సంఘం గుర్తించింది. మందుల ధరలను నియంత్రించాల్సిన నేషనల్ ఫార్మాస్యూటికల్ ప్రైసింగ్ అథారిటీ ఒకే ఫార్ములాతో ఉన్న మందుల ధరల తేడాకు కారణాలు ఏమిటి, వాటిని ఎలా నియంత్రించాలి అని కూడా చెప్పలేకపోతుందని వాపోయింది. కంపెనీలు ఉత్పత్తి చేసే మందులలో షెడ్యూల్డ్, నాన్ షెడ్యూల్డ్ అనే రకాలు ఉంటాయి. వైద్యులు మాత్రమే సిఫారసు చేసేవి షెడ్యూల్డ్ మందులు కాగా, ఇక జలుబు, దగ్గు, నొప్పి లాంటివి ఎవరైనా దుకాణాల్లో నేరుగా కొనుగోలు చేస్తారు. వీటిని నాన్ షెడ్యూల్డ్ మందులుగా పిలుస్తారు. మెడికల్ షాపులు విచ్చలవిడిగా అమ్మే నాన్ షెడ్యూల్ మందులపై అసలు నియంత్రణే లేదని ఈ నివేదిక స్పష్టం చేసింది. ఎసిడిటీ, దగ్గు, యాంటీ ఎలర్జీ, బీపీ, షుగర్ లాంటి వాటి కోసం ఉపయోగించే మందులను భారీ తేడాతో అమ్ముతున్నారు. పార్లమెంటరీ స్థాయి సంఘం నివేదిక ప్రకారం సిట్రజిన్ 10 mgపై 1038%, సిట్రజిన్ హైడ్రోక్లోరైడ్ 10 mgపై 953% అధిక మొత్తంలో కొనుగోలుదారుల వద్ద నుంచి వసూలు చేస్తున్నారు. ఎసోమిప్రజోల్ 40 mgపై 920%, పారాసెటమాల్ లాంటి కొన్ని మందులను 240% అధిక రేట్లకు అమ్ముకుంటున్నారు. జస్ట్ ఇవి కొన్ని ఉదాహరణలు మాత్రమే. మందులలో వాడే ఫార్ములా ఒకటే అయినా కంపెనీలు బ్రాండ్ మారినప్పుడు వాటి ధరల్లో భారీ వ్యత్యాసం ఉండటం గమనార్హం. షెడ్యూల్డ్లో లేని మందులు జనరిక్ కానీ బ్రాండెడ్ కానీ ఏడాదికి 10% కంటే ఎక్కువగా ఎంఆర్పి పెంచకూడదని పరిమితి ఉంది. అయితే అసలు మందుల ప్రారంభ ధర నిర్ణయించి అధికారం ఎవరికీ లేకపోవడమే అసలు సమస్య అని, ఈ లోపాన్ని సరిచేయాలని పార్లమెంటరీ స్థాయి సంఘం సిఫార్సుల్లో పేర్కొంది. ప్రజల ఆరోగ్య అవసరాలను ఇబ్బడి ముబ్బడిగా సొమ్ము చేసుకుంటున్న మెడికల్ షాపుల దోపిడీకి అడ్డుకట్ట వేయాలంటే వ్యాపార సంస్థల కొనుగోళ్లు, అమ్మకాలను ప్రతి ఏడాది పకడ్బందీగా ఆడిట్ చేయాలని సూచించింది. నిర్వహణ ఖర్చులు, రవాణా ఖర్చుల కారణంగానే ధరలు పెంచి అమ్మాల్సి వస్తుందని రిటైల్ వ్యాపారస్తులు తమ వాదనలు వినిపించిన పార్లమెంటరీ స్థాయి సంఘం దానిపై సంతృప్తి చెందకుండా జన జీవితాలను తల్లకిందులు చేస్తున్న ఔషధ దోపిడీకి అడ్డుకట్ట వేయాలని పలు సిఫార్సులు చేసింది. మందుల ధరలను నియంత్రించాల్సిన నేషనల్ ఫార్మాస్యూటికల్ ప్రైసింగ్ అథారిటీని పార్లమెంటరీ స్థాయి సంఘం ప్రశ్నిస్తే చేతులెత్తేసిన ఎన్పీపీఏ మందుల ప్రారంభ ధర నిర్ణయించే అధికారం ఎవరికీ లేకపోవడమే అసలు సమస్య అని చెప్పి తాజాగా వచ్చే నెల 1వ తేదీ నుంచి పెయిన్ కిల్లర్స్, యాంటీబయాటిక్స్, జ్వరాలను తగ్గించే మందులతో సహా సుమారు 1000కి పైగా జీవన రక్షక ఔషధాల ధరల పెంపుకు మాత్రం ఆమోదం తెలపడం గమనార్హం. The recent decision by the National Pharmaceutical Pricing Authority (NPPA) allowing a 50% price increase for 8 essential medicines used in the treatment of asthma, glaucoma, thalassemia, tuberculosis and mental health disorders. This decision will significantly raise the cost of 11 formulations of life-saving drugs impacting millions of patients across the country, particularly those from economically weaker sections. While it is important to ensure the viability of pharmaceutical manufacturing, the government must also consider the affordability of essential medicines for common citizens. Therefore, I urge the Ministry of Chemicals and Fertilizers to take urgent steps to prevent undue financial burden on patients and ensure essential medicine remain affordable to all. Thank you, Madam. ఒంగోలు రాజమాత టవర్స్లో బిల్డర్ 30 ప్లాట్లు నిర్మించి కింది భాగంలో షాపులు అమ్ముకున్నారని సూపర్ బజార్ మాజీ చైర్మన్ తాతా ప్రసాద్ అన్నారు.
తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ రాజమాత టవర్స్కు టీడీపీకి ఎలాంటి సంబంధం లేదన్నారు. వైసీపీ ఒంగోలు ఇన్ఛార్జ్ చుండూరి రవిబాబు ఎమ్మెల్యే దామచల జనార్దన్పై అనుచితంగా మాట్లాడడం ఏంటని ప్రశ్నించారు. ఆ మార్గంలో ఎమ్మెల్యే ప్రయాణిస్తుండగా రాజమాత టవర్స్ వాసులు ఎమ్మెల్యేని ఆపి తమ సమస్యలు వివరించారని, మున్సిపల్ అధికారులను పంపించి సమస్య పరిష్కారం చేస్తానని హామీ ఇచ్చారు తప్ప ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదన్నారు. కానీ వైసీపీ నాయకులు సమస్యను భూతద్దంలో చూపిస్తూ ఎమ్మెల్యే జనార్దన్పై అసత్యాలు మాట్లాడడం తగదన్నారు. అనధికార కట్టడాలుగా గుర్తించిన నగరపాలక సంస్థ అధికారులు తొలగిస్తే షాపుల యజమానులమని కొందరు గేట్లకు తాళం వేశారన్నారు. సమస్యను విన్న ఎమ్మెల్యే సహృదయంతో ఆ తాళాలు తీపించారని తెలిపారు. టౌన్ ప్లానింగ్ అధికారులు, పోలీసులు సామరస్యంగా పరిష్కరిస్తామన్నారు. ఏదైనా విషయంపై సమగ్రంగా తెలుసుకుని మాట్లాడాలే కానీ రాజకీయ లబ్ధి కోసం గౌరవప్రదమైన శాసనసభ్యుడిపై నిరాధార ఆరోపణలు చేయడం తగదన్నారు. వాస్తవానికి రత్నమాల్ సెంటర్లో రాజమాత టవర్స్ అనే ఒక అపార్ట్మెంట్ నందు ఒక 30 మంది నివాసం ఏర్పరచుకొని గత 20 సంవత్సరాల నుంచి అక్కడ ఉంటున్నారు. ఆ స్థలం మొత్తం 98 గదులు. ఆనాటి బిల్డరు ఎవరైతే ఉన్నారో అతను 30 మందికి నివాస స్థలాలు 90 గదులు వారి పేర్ల మీద రిజిస్టర్ చేసి మిగతా పార్కింగ్ ప్లేస్లో ఒక 8 మందికి 8 గదులు రిజిస్టర్ చేయడం జరిగింది. దీనికి ఎమ్మెల్యే గారికి ఏం సంబంధం? అసలు ఎమ్మెల్యే గారు ఉన్న దాంట్లో తలపెట్టారా? ఎమ్మెల్యే గారు కల్పించుకున్నారా? ఏం సంబంధం? ఇప్పుడు ఒక సబ్జెక్ట్ మాట్లాడేటప్పుడు అన్నీ తెలుసుకొని సబ్జెక్ట్ తెలిస్తేనే మాట్లాడాలి. లేకపోతే ఏదో ఒక ప్రెస్ మీట్ పెట్టాము, నేను ఎప్పుడు హైఫైలాగా ఉండాలి, పేపర్లో ఎప్పుడు న్యూస్లో ఉండాలి అనే తప్పులో మాట్లాడకూడదు. ఎందుకంటే ఉన్న నిజాలు తెలుసుకోవాలి. ఎమ్మెల్యే గారు తన రోజులో భాగంగా ప్రోగ్రామ్స్లో భాగంగా ఆ సైడ్ పోతున్నాడు. ఆయన రోజు రాజమాత టవర్స్ ముందు రోజుకి 6 సార్లు తిరుగుతారు ఎమ్మెల్యే గారు. ఆయన ఉన్నది బీకే అపార్ట్మెంట్. ఆ టయానికి గొడవ జరిగిన టయానికి అక్కడ ఉండే అపార్ట్మెంట్ వాసులందరూ పోలీస్ సార్ని విని ఎమ్మెల్యే గారు వస్తారని చెప్పి ఆ బండికి వాళ్ళు ఆగి సమస్యను చెప్పినప్పుడు ఎమ్మెల్యే గారు ఏం చేశారు? వారిని పిలిచి మాట్లాడతానని చెప్పి ముందు అర్జెంటుగా తాళాలు తీయండి, కూర్చొని ఏదైనా ఉంటే మాట్లాడుకుందాం అని చెప్పాడు. తప్పితే ఎవరికో ఒకరికి సపోర్ట్ చేసి మీరు అది చేయండి ఇచ్చేయండి అని ఎప్పుడు చెప్పే స్వభావం అయితే ఆయనకి లేదు. బాధితుల సమస్యలను సత్వరం పరిష్కరించేలా అధికారులు చర్యలు తీసుకోవాలని మార్కాపురం జిల్లా కలెక్టర్ విజయ్ సునీత స్పష్టం చేశారు. కలెక్టరేట్లో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక మీకోసం రెవెన్యూ క్లినిక్ కార్యక్రమంలో కలెక్టర్ విజయ్ సునీత ప్రజల నుండి వినతులు స్వీకరించారు. బాధితుల సమస్యలు తెలుసుకుని వారు సంతృప్తి చెందేలా అర్జీలు పరిష్కారం చూపాలన్నారు. వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు. కొత్తపట్నం మండలం వైసీపీ నాయకులకు కప్పం కట్టించుకునే అలవాటు ఉందని, అందుకనే తెలుగుదేశం పార్టీ నాయకులపై కప్పం కట్టాల్సిన పరిస్థితి వస్తోందని మాట్లాడడం విడ్డూరంగా ఉందని కొత్తపట్నం మండలం తెలుగుదేశం పార్టీ నాయకులు గేనం సుబ్బారావు, రామచంద్రగౌడ్, బలగాని వెంకటేశ్వర్లు అన్నారు. ఒంగోలు తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో జరిగిన సమావేశంలో వారు మాట్లాడుతూ వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ఇసుక అడ్డా వారిదేనని, వారికి కప్పం కట్టి తీసుకువెళ్లే పరిస్థితులు ఉన్నాయన్నారు.
వైసీపీ ఎంపీపీ లంకపోతు అంజిరెడ్డి మొదట తెలుగుదేశం పార్టీలో సర్పంచ్గా గెలిచిన వ్యక్తి అని, ఆ తర్వాత ఆయన స్వార్థం కోసం పార్టీలు మారుతూ కాంగ్రెస్ పార్టీలో చేరి ఆ తర్వాత వైసీపీలో చేరారని, ఇప్పుడు మరలా ఏ పార్టీలో చేరతారో వారికే తెలియదని ఎద్దేవా చేశారు. మొదటి నుండి ఆ పార్టీ వారికి కప్పం కట్టించుకునే అలవాటు ఉందని, అందువలనే తెలుగుదేశం పార్టీ నాయకులపై విమర్శలు చేస్తున్నారని, విమర్శలు మానుకోకపోతే రేపు జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రజలు బుద్ధి చెబుతారని హెచ్చరించారు. మా గ్రామాల్లో మా మండలాల్లో ఇసుక తోలుకోవాలి అన్న, ప్రభుత్వ కార్యాలయాల్లో పనులు చేయాలన్నా మేము కప్పం కట్టాల్సిన పరిస్థితి వచ్చింది అని చెప్పేసి ఏదో కప్పం గురించి దాన్ని మాట్లాడాడు. వాస్తవానికి ఈ మాటలు వారికి సూటుగా అని చెప్పేసి నేను మీ ద్వారా తెలియజేస్తాను. ఎందుకంటే మా మండలంలో కప్పాల పరిస్థితి ఏంటంటే వారి నోటి నుంచి ఎందుకు వచ్చింది అని అంటే, అనాదిగా అసైన్మెంట్ ల్యాండ్లు ఎక్కువగా ఉంటాయి. ఈ అసైన్మెంట్లు అమ్ముకున్నా కొనుక్కున్నా మా మండలంలో కప్పాలు కట్టే పరిస్థితి ఉంది. ఆ కప్పం కట్టించుకునేది ఎవరు? వారి పార్టీలో కాంగ్రెస్ పార్టీ దగ్గర నుంచి ఈనాటి వైసీపీ గవర్నమెంట్ వరకు వస్తున్నటువంటి ఒక పెద్ద నాయకుడు, ఆయనకి తెలుసు. కాబట్టి కప్పాలు కట్టించుకునే పరిస్థితి మీది. గతంలో ఇసుక గురించి దాని గురించి మాట్లాడాడు. జేసీబీలు ప్లస్ ట్రాక్టర్లు, రైతు వారి మేము ఇసుక తోలుకోవాలన్నా మేము కప్పాలు కట్టాల్సి వస్తుంది అని. ఒక్కసారి మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి అంజిరెడ్డి గారు. ఈనాడు మండలంలో 15 గ్రామాల్లో తెలుగుదేశం పార్టీ వారికి 2-3 జేసీబీలు తప్ప నుంచి ఎక్కడా జేసీబీలు లేవు. ట్రాక్టర్లు కూడా నాకు తెలిసి గట్టిగా మండలం మొత్తం మీద ఒక 20 ట్రాక్టర్లు ఉంటాయేమో, అవి కూడా ఇసుక తోలే ట్రాక్టర్లు లేవు. గత 1924లో మీ హయాంలో మీరు ఒంగోలుకి ఇసుక తోలుకోవడానికి ఒకరికి, మండలంలో ఇసుక తోలుకోవడానికి ఒకరికి పర్మిషన్ ఇచ్చి కప్పం వసూలు చేసిన చరిత్ర మీదైతే తిరిగి మమ్మల్ని అంటాం ఏం అన్యాయం? అసలు దెయ్యాలు వేదాలు వల్లించినట్టుగా ఎంత దారుణమైన మాటలు. మీరు ఒకసారి మీ గుండె మీద చేసుకొని ప్రశ్నించుకోండి. మిమ్మల్ని నెత్తిని పెట్టుకొని పూజించినటువంటి మోటుమాల గ్రామం మీకు గత కాంగ్రెస్ పార్టీ నుంచి వైసీపీ మొన్నటి వరకు మీకు ఎంత మెజార్టీ ఇచ్చింది? ఆ గ్రామానికి మీరేం చేశారు? ఈ రోజున 2 కిలోమీటర్లు మా శాసనసభ్యులు 14-19లో నిలిపివేసిన రోడ్డును కూడా వేయించుకోలేక ఈ రోజున మేము ఆ రోడ్డుని మళ్ళా నిర్మించి మేము అభివృద్ధి చేస్తుంటే మీరు ఓర్చుకోలేక మిమ్మల్ని ఎక్కడ మర్చిపోతారో జనాలని చెప్పేసి ఇలాంటి అబద్ధపు ప్రచారాలతో వచ్చి మా నాయకుడి మీద బురద జల్లటం మీకు ఏనం పాటికి తగదని చెప్పేసి మీ సందర్భంగా మేము ఖండిస్తున్నాం. చీమకుర్తి మండలం రామతీర్థం గంగమ్మ జాతర సందర్భంగా టీడీపీ ఆధ్వర్యంలో నిర్మించిన ప్రభ తడికను భారీ ఊరేగింపు నిర్వహించారు. సంతనూతలపాడు ఎమ్మెల్యే బిఎన్ విజయ్ కుమార్ పాల్గొన్నారు. భారీ ఎత్తున కార్యకర్తలు పసుపు జెండాలు పట్టుకొని డప్పు కళాకారులు మేళ తాళాల మధ్య పట్టణ పురవీధుల్లో భారీగా ఊరేగించారు. నియోజకవర్గ టీడీపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.
గరుగుమల్లి మండలం కామెపల్లి శ్రీ పోలేరమ్మ తల్లి దేవస్థానంలో రాష్ట్ర మంత్రులు బీసీ జనార్దన్ రెడ్డి, డాక్టర్ డోలా శ్రీ బాలవీరాంజనేయ స్వామి, ఏపీ మారిటైమ్ బోర్డు చైర్మన్ దామచల సత్య, ఎమ్మెల్యేలు ఇంటూరు నాగేశ్వరరావు, డాక్టర్ ముక్కు ఉగ్ర నరసింహారెడ్డిలు ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ అర్చకులు వేద ఆశీర్వచనం చేసి తీర్థప్రసాదాలు అందజేశారు. మండల పార్టీ అధ్యక్షుడు పోకూరు రవీంద్రబాబు, రాష్ట్ర కార్యదర్శి అడకా స్వాములు, శ్రీ పోలేరమ్మ తల్లి దేవస్థానం చైర్మన్ పోటు పెద్దబాబు, పార్టీ నాయకుడు కర్ణ కోటిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. వైసీపీకి మాజీ కార్పొరేటర్ ఇమ్రాన్ ఖాన్ వాస్తవాలను మరిచి టీడీపీ నాయకులపై అసత్య ప్రచారం చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని టీడీపీ ముస్లిం మైనారిటీ సెల్ నాయకులు కపిల్ బాషా, పఠాన్ హనీఫ్ ఖాన్ అన్నారు. ఒంగోలు టీడీపీ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వంలో ముస్లిం మైనారిటీలపై అక్రమ కేసులు బనాయించి వేధించిన సంగతి ఇమ్రాన్ ఖాన్కి గుర్తుకు రాలేదా అని ప్రశ్నించారు. నగరపాలక సంస్థకు 10 లక్షల రూపాయలు అద్దె బకాయిలు చెల్లించకుండా డీఫాల్టర్ అవ్వటమే కాకుండా కోర్టు తీర్పును అనుసరించి అధికారులు షాపులు ఖాళీ చేయిస్తే దానిని ఎమ్మెల్యే దామచల జనార్దన్కు ఆపాదిస్తూ ఇమ్రాన్ ఖాన్ మాట్లాడడం దిగజారుడుతనమన్నారు. నిబంధనలకు విరుద్ధంగా ఉన్న హోర్డింగ్లను మున్సిపల్ సిబ్బంది తొలగిస్తే వైసీపీ ఇన్ఛార్జ్ చుండూరి రవిబాబు, ఇమ్రాన్ ఖాన్ దానిని ఎమ్మెల్యే దామచల జనార్దన్కు ఆపాదించడం దివాలా కోరుతనమన్నారు. కక్ష సాధింపు చర్యలు అని మాట్లాడుతున్న వారు ముస్లిం మైనారిటీల కోసం తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే దామచల జనార్దన్ ఎంత మంచి చేశారో సమగ్రంగా తెలుసుకోవాలన్నారు. స్థాయిని మించి ఇమ్రాన్ ఖాన్ మాటలు కొనసాగిస్తే తీవ్ర స్థాయిలో గుణపాఠం చెబుతామని హెచ్చరించారు. నాయకులు సిలార్, మున్వర్ తదితరులు పాల్గొన్నారు. అదేవిధంగా షాదీఖానా గురించి మాట్లాడటం జరిగింది. షాదీఖానాకు ఏదో డబ్బులు వసూలు చేస్తున్నారు మున్సిపాలిటీ ద్వారా. ఏదైనా ఇప్పుడు ఒంగోలు నగరంలో కోట్లాది రూపాయలతో నిర్మించిన అంబేద్కర్ భవనం కూడా నిర్మాణంలో ఉంది. అంబేద్కర్ భవనంలో మినిమం ఏదైనా ఒక మ్యారేజ్ జరిగితే ప్రభుత్వం వారే ఒక ఎస్సీ కార్పొరేషన్ ద్వారా ఒక 10,000 రూపాయలు లేదా 15,000 రూపాయలు వసూలు చేయడం జరుగుతుంది. అది అప్పుడు జనార్దన్ గారు ముస్లిమ్స్ పేదలు ఎక్కువ అని ఒక నిర్ణయం తీసుకొని కేవలం ఒక 5,000 రూపాయల నామమాత్రం ఫీజు మెయింటెనెన్స్ కోసం మున్సిపాలిటీకి చెల్లించే విధంగా దాన్ని సాగించడం జరిగింది. దానిని నిర్మాణం చేయడం జరిగింది. ఆ రోజు 2019 వరకు దాదాపు 80% పైగా షాదీఖానా పనులను తెలుగుదేశం పార్టీ హయాంలోని అప్పుడు జనార్దన్ గారు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు పూర్తి చేయడం జరిగింది. ఆ తర్వాత మీరు 5 ఏళ్ళ నుండి కనీసం ఒక 10% కూడా పనులు పూర్తి చేయకపోతే వచ్చిన వెంటనే జనార్దన్ గారు 2024లో ఆ మిగతా పనులు కూడా పూర్తి చేసి మొత్తం దానికి పటిష్టమైన ఒక కమిటీని ఏర్పాటు చేయడం, ఆ కమిటీ ద్వారా కార్యకలాపాలు జరిగేటట్టుగా ఏర్పాటు చేయడం. నీకు గుర్తుందా, ఇస్లాంపేట్లో ఆకలికి చచ్చిపోతుంటే ముస్లిమ్స్ కేజీ మటన్ పంపించాడు ఆ పెద్ద నాయకుడు. అప్పుడు నీకు మనసు బాధపడలా? ఆ సలాం భాయ్ని చంపేశారు, అప్పుడు నీకు బాధపడలేదా? చిన్న పాపని చంపేశారు, అప్పుడు నీకు బాధపడలేదా? ఈయన కపిల్ బాషా మీద రేప్ కేసు పెట్టారయ్యా. టెంట్లో ఎలక్షన్ ఓట్లు రాసుకుంటుంటే పోయి రేప్ కేసు పెట్టారు, అప్పుడు నీకు బాధ అనిపించలేదా? నా ఉద్యోగం తీసేశారు, అప్పుడు నీకు బాధ అనిపించలేదా? ఏవయ్యా, ఎలక్షన్ ముందు ప్రతి ఇంటికి ఒక బియ్యం బస్తా పంచావు కదయ్యా, అప్పుడు నీకు మైనార్టీలు అంటే బాధ రాలేదా? అంటే మీ నాయకుడు చేస్తేనేమో అదేదో దుంబరు గుడిసెలో దూరితేనేమో మంచితనము, మంచి ఇంట్లో దూరితేనేమో అదే అంటావు అన్నట్టుగా ఉంది నీ పద్ధతి. కొంచెం మాట్లాడేటప్పుడు మైనార్టీల గురించి మనం మైనార్టీలుగా మాట్లాడటం నేర్చుకో. ముందు మైనార్టీ పద్ధతులు ఏందో అయ్యేందో మొత్తం నేర్చుకో. దామచల జనార్దన్ గారు మైనార్టీల కోసం ఏం చేశారో మాకు వచ్చి అడగవయ్యా. అక్కడ ఏందో పెద్ద నాయకుడు కూర్చున్నాడని చెప్పి ఏదో 4 మాటలు చెప్పి ఆయన దగ్గర మెప్పు పొంది వెళ్ళటం కాదు. దామచల జనార్దన్ గారు మైనార్టీల కోసం ఏం చేశారో అది తెలుసుకో. దామచల ఆంజనేయులు గారు స్థలం ఇస్తే దామచల జనార్దన్ గారు ఆ మండపం కట్టారు. నీకేమైనా కళ్ళు దొబ్బినాయంటాయా? ఆ ఈద్గా మసీద్లో 45 లక్షలు పెట్టి మొత్తం ప్లాట్ఫామ్ వేస్తే మీరందరూ వచ్చి నమాజ్ చదువుతున్నారు. కళ్ళు ఏమైనా దొబ్బినాయా మీకు? ఆయన శిలాఫలకం వేపిస్తే శిలాఫలకం పగలగొట్టారు. సిగ్గు లేదు మీకు? చేసింది ఒకళ్ళు, పేర్లు చెప్పుకునేది వేరే వాళ్ళ.
మా నాయకుడు డీజే యాక్ట్రెస్ ద్వారా 35 మంది ముస్లిం పేద పిల్లలకి చదువు చెప్పిస్తున్నాడయ్యా. ఏనాడైనా మీ నాయకుడు చేశాడంటాయా? పోతే అక్కడ చచ్చిపోయారని చెప్పి వెళ్తే వాళ్ళ చేతిలో 25,000 పెట్టి వాళ్ళ పిల్లల్ని వెనకేసుకొని గంజాయి సరఫరా చేయించినోడు మీ నాయకుడు. మా నాయకుడి గురించి నువ్వు మాట్లాడతావంటాయా? ఏమైనా సిగ్గుందంటాయా నువ్వు మాట్లాడేటప్పుడు? మా నాయకుడి గురించి మాట్లాడేటప్పుడు కొంచెం ఆచి తూచి మాట్లాడు. ఇక్కడ నువ్వు ఒక్క మాట మాట్లాడితే నేను 100 మాటలు మాట్లాడతాను. ఇమ్రాన్ ఖాన్ గుర్తుపెట్టుకో, అర్థమవుతుందా? ఇమ్రాన్ ఖాన్ ఇంకోసారి దామచల్ల జనార్దన్ గారి పేరు ఎత్తి ఏమైనా విమర్శలు చేశావో నువ్వు ఒక్క మాట అంటే నేను 100 మాటలు అంటాను, అది గుర్తుపెట్టు. ఒంగోలు గోపాల్ నగర్ శ్రీ ప్రజ్ఞ హై స్కూల్లో గ్రాడ్యుయేషన్ డే వేడుకలు ఘనంగా జరిగాయి. యూకేజీ పూర్తి చేసుకుని ఫస్ట్ క్లాస్లో చేరుతున్న విద్యార్థులకు గ్రాడ్యుయేషన్ కార్యక్రమం నిర్వహించారు. టీడీపీ 5వ డివిజన్ అధ్యక్షుడు ఆవుల శ్రీనివాసరావు, 6వ డివిజన్ అధ్యక్షుడు శ్రీనివాసులు పాల్గొన్నారు. చిన్నారుల పరిజ్ఞానాన్ని చూసి వారు అబ్బురపడ్డారు. కరెస్పాండెంట్ సుబ్బారావు చిన్నారుల ప్రతిభా పాఠవాల గురించి వివరించారు. చిన్నారులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. చూస్తే ఆంధ్రప్రదేశ్లో ఉన్న జిల్లాలు మొత్తం వాళ్ళు కంఠపదంగా చెప్పటం చాలా సంతోషకర విషయం. అలాగే భారతదేశం మొత్తం మీద ఉన్న రాష్ట్రాలు కూడా ఆ క్యాపిటల్స్ అవి చెప్పటం చాలా సంతోషకర విషయం. పిల్లలు ఈ విధంగా తీర్చిదిద్ది గద్దగొండ సుబ్బారావు గారు ఆయన సిన్సియర్ మనిషి, చిన్నప్పటి నుంచి కూడా కామ్ గోయింగ్, అతని పని అతను చేసుకుంటాడు. ఎవరి పిల్లల్ని చూసుకుంటూ వాళ్ళని ఈ విధంగా ఈ స్ట్రెంత్ ఈ పిల్లల్ని ఈ ప్రజ్ఞా స్కూల్కి. గ్రాడ్యుయేషన్ డే అనేది ఇప్పుడు మనం యాక్చువల్గా డిగ్రీ అయిపోయిన తర్వాత తీసుకుంటాము, కానీ ఇప్పుడు కాలం మారింది. చిన్నపిల్లల నుంచి యూకేజీ నుంచి ఫస్ట్ క్లాస్కి వచ్చే వాళ్ళకి గ్రాడ్యుయేషన్ డే సెలబ్రేషన్స్ మనం జరుపుతున్నాము. గత దాదాపు 5 సంవత్సరాల నుంచి మనం ఈ ప్రోగ్రామ్ చేస్తాము. ప్రతి సంవత్సరం బాగా సక్సెస్ అవుతుంది. టీచర్స్ కూడా కోఆపరేషన్ చేస్తున్నారు, పేరెంట్స్ కోఆపరేషన్ చేస్తున్నారు. ఈ పిల్లలు కూడా మనం ఎంత నేర్పిస్తే వాళ్ళకి నేర్పించిన దానికంటే ఎక్కువగా వాళ్ళు నేర్చుకుంటున్నారు. వాళ్ళు చాలా వాళ్ళకి ఐక్యూ పవర్ చాలా ఎక్కువగా ఉంటుంది. ఈ ఫంక్షన్లో పిల్లలు వాళ్ళ యొక్క ఈ సంవత్సరంలో వాళ్ళు ఏం నేర్చుకున్నారు, టీచర్ వైపు నుంచి ఏం నేర్చుకున్నారు వాళ్ళు చెప్పడం జరిగింది. అదేవిధంగా అద్దంకిలో టీడీపీ 44వ ఆవిర్భావ దినోత్సవం ఘనంగా నిర్వహించారు. కాకాలిపాలెం మండపం వద్ద ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన అనంతరం పార్టీ జెండాను ఆవిష్కరించారు. సీనియర్ నాయకులు సత్కరించి మెమొంటోలను అందజేశారు. పార్టీ కార్యాలయంలో జెండా ఆవిష్కరణ అనంతరం భారీ కేక్ కట్ చేసి కార్యకర్తలకు పంచిపెట్టారు. పట్టణ పార్టీ అధ్యక్షులు అరికల నాగరాజు, నాగినేని రామకృష్ణ, సందిరెడ్డి శ్రీనివాసరావు, రమేష్, కాకాని అశోక్, హనుమంతరావు, శ్రీకాంత్, వెంకట సుబ్బయ్య, వీరాంజనేయులు, శ్రీనివాసరావు, అంజీ, కాసిం, మోహన్, సుధాకర్, సుబ్బారావు, శ్రీను, వెంకయ్య తదితరులు పాల్గొన్నారు. ముందు నాగరాజు పెట్టు మరలే. తెలుగుదేశం పార్టీ 44వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా తెలుగు మహిళలు పెట్టుకున్నారు త్వరగా. కారణ జన్ముడు యుగ పురుషుడు అన్న నందమూరి తారక రామారావు గారికి ఏనాటికైనా కూడా ఇదే భావాలతో సమాజ అభివృద్ధి కోసం, రాష్ట్ర అభివృద్ధి కోసం తర్వాత ముఖ్యంగా అటున్నా నితిమా నారాయణ గారికి దీనికి ఈరోజు ఎందుకు ఈ సీనియర్స్ కి మనం సన్మానించుకుంటామంటే తెలుగుదేశం పార్టీ తర్వాత గ్రామాల్లో
ముఖ్యమంత్రి అంటే ఎవరు, పార్టీ అంటే ఏందనేది తెలియని పార్టీ సభ్యత్వం ఉండేవాళ్ళు వీళ్ళకి కొంచెం సరి అన్నమాట. పార్టీ తరఫున మనం పోయి అడిగితే బాగుండదు. చేపట్టడం జరిగింది. అనేక ఆటుపోట్లు జరిగినాయి మధ్యలో. ఈ 44 సంవత్సరాల్లో తెలుగుదేశం అజెండా తెలుగుదేశం పార్టీ జెండా. ఈ తెలుగుదేశం అందరూ దాని గురించి ఒక పత్రికా ముఖంగా తెలియపరిస్తే చాలా బాగుంటుంది. ఎందుకంటే ఇప్పటికి మన పార్టీకి కోటి సభ్యత్వాలంటే దేశంలోనే మనం పార్టీకి ఉండాలని కార్యకర్తలకు అభిమానులు కూడా అందరికీ ఈ మున్సిపాలిటీ ఎలక్షన్కి అందరం కలిసి మంచిగా మనం కష్టపడి పనిచేద్దాం. కూటమి ప్రభుత్వంపై అద్దంకి నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జ్ డాక్టర్ చింతలపూడి అశోక్ కుమార్ పలు ఆరోపణలు చేశారు. వైఫల్యాలు కప్పిపుచ్చుకునేందుకే అసెంబ్లీలో తీర్మానాలు చేశారని, రాజధాని పేరిట వేల కోట్ల రూపాయల అవినీతి జరుగుతుందన్నారు. అసెంబ్లీలో బిల్లు డైవర్షన్ డ్రామాగా అభివర్ణించారు. కేంద్ర ప్రభుత్వం ద్వారా చట్టబద్ధత కల్పించకుండా అసెంబ్లీ తీర్మానంతో మభ్యపెడుతున్నారన్నారు. ఆరోపణలు ఎదుర్కొంటున్న టీటీడీ చైర్మన్ ఏలూరు ఎంపీపై ఎందుకు చర్యలు తీసుకోలేదని ప్రశ్నించారు. వేల కోట్లు దాటించి లక్షల కోట్లలోకి ఎంటర్ అవబోతున్నారంటే ఇంకా పర్మనెంట్ భవనాల సంగతి ఏంటి అని అడుగుతున్నారు. సరే 2028 లోపు మీరు కంప్లీట్ చేస్తానంటున్నారు. 100% మేము దాన్ని స్వాగతిస్తాం. కానీ అట్లీస్ట్ 2 నుంచి 3 సంవత్సరాల లోపల కంప్లీట్ అవ్వాలి అంటే కనెక్టివిటీ అన్నా ఉండాలి కదా. ప్రతి గ్రామానికి లేదా ప్రతి చోటకి వెళ్ళటానికి ఆ కనెక్టివిటీనే మీరు ఇంతవరకు తీసుకురాలేకపోయారే. ఇంకా ఏ విధంగా 2028లో మీరు కంప్లీట్ చేస్తారు అంటారు. డెఫినెట్గా వైఎస్ఆర్సీపీ పార్టీ రాజధానికి వ్యతిరేకంగా మాట్లాడటం అనేది కల్లండి. మేము ప్రశ్నించేది రాజధాని పేరుతో జరిగేటటువంటి అవినీతిని మాత్రమే మేము ప్రశ్నిస్తున్నాము. ఏ విధంగా అంటే దాన్ని రాజధాని అనౌన్స్ చేయడానికి ముందే వాళ్ళ బినామీల చేత ఏ విధంగా అక్కడ ల్యాండ్ కొనిచ్చారో మీరు అందరూ చూశారు. ప్లస్ రాజధానిలో జరిగేటటువంటి ఎటువంటి కార్యక్రమానికైనా ఒక ఆర్టీఐ ద్వారా మాకు పలానా ఇన్ఫర్మేషన్ కావాలి అంటే ఒక్కటి కూడా ఇవ్వలేనటువంటి స్టేజ్లో ఉన్నారు. అంటే ఏ విధంగా మీరు పారదర్శకంగా ప్రజలకు చూపించబోతున్నారు? దాదాపు ఒక 20 నుంచి 30 ఆర్టీఐలు వేసినా కానీ ఒక్కదానికి కూడా సమాధానం ఇచ్చే స్టేజ్లో లేరు. అంటే ఏ విధంగా మిమ్మల్ని నమ్మాలి? వైఎస్ఆర్సీపీ 100% వికేంద్రీకరణలో భాగంగా ఆ రోజు అమరావతికి కూడా అత్యున్నతమైన ప్రాధాన్యతనిచ్చిందండి. ఎందుకు అంటున్నామంటే ఏ రోజు కూడా మా పార్టీ అమరావతిని వ్యతిరేకించలేదు. కానీ డెఫినెట్గా రాష్ట్రం మొత్తం అభివృద్ధి చెందాలి అన్న ఒక్క నినాదంతోనే ఆ రోజు మేము వికేంద్రీకరణ అనే మాటను అన్నమాట వాస్తవం. అభ్యంతరం ఏంటంటే రాజధాని పేరుతో అమరావతిలో మీరు చేసేటటువంటి అవినీతిని మాత్రమే మేము అభ్యంతరం తెలుపుతూ ఉన్నాము. లోకల్ బాడీ ఎలక్షన్స్ ఎప్పుడు వచ్చినా కానీ రేపు అనౌన్స్ చేసినా కానీ మేము కంటెస్ట్ చేయడానికి మేము అందరం రెడీగా ఉన్నామండి. మాతో పాటు జనాలు ప్రజలందరూ కూడా ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ కూటమి ప్రభుత్వానికి బుద్ధి చెప్పడానికి రెడీగా ఉన్నారు. బట్ కూటమి ప్రభుత్వం ఎంతవరకు ముందుకు వస్తుంది అనేది వెయిట్ చేయాలి. రానున్న 6 నెలల్లో వచ్చే అవకాశాలు అయితే డెఫినెట్గా కూటమి ప్రభుత్వం నుంచి అయితే ఆ సంకేతాలు ఏమీ మాకు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్. ఇరాన్పై యుద్ధానికి వ్యతిరేకంగా అమెరికాలో మిన్నంటిన నిరసనలు. ట్రంప్ మంత్రివర్గానికి వ్యతిరేకంగా నినాదాలు. చిన్నారి తులసి హత్య కేసులో బాజీబీ అనే మహిళ అరెస్ట్. ప్రధాన నిందితుడు తండ్రి శివారెడ్డి కోసం పోలీసుల గాలింపు. రోగం బాధ కంటే రోగానికి వాడే మందులతో ఆగమవుతున్న జనం. 100 రెట్ల లాభాలు ఆర్జిస్తున్న మెడికల్ వ్యాపార రంగం. డి న్యూస్ ప్రత్యేక కథనం. డి న్యూస్లో నేటి మాట. ఇంట్లో వేడుక కోసం అప్పులు చేయకూడదు. జనం వస్తారు, తింటారు, వెళతారు. కానీ అప్పులు మాత్రం మనలోనే ఉంటాయి. డి న్యూస్ ఇంతటితో సమాప్తం.